హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పాలక్ చపాతీ రెసిపీ అనమాట. ఈ చపాతీ వచ్చి నార్మల్ చపాతీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ, సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్సెస్లో కూడా చాలా తొందరగా అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బౌల్లో మీ క్వాంటిటీకి తగినంత గోధుమ పిండి తీసుకొనేసి పాలక్ వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. కొంతమంది అయితే మిక్సీ పట్టి కూడా వేస్తూ ఉంటారనమాట. దానికన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ తిన్నప్పుడు కూడా మీకు పాలక్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనమాట. పాలక్ కట్ చేసుకొని ఇలా పిండిలో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చికారము, సాల్ట్ వేసుకొని ఇలా పాలక్ అంతా పిండిలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇలా చపాతీ ముద్ద పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత చిన్న ముద్ద చపాతీ ముద్ద తీసుకొనేసి ఇలా రోల్ చేసుకోవాలి. మీకు పలుచగా కావాలన్నా లేకపోతే మందంగా కావాలన్నా కూడా చేసుకొనేసి ఇలా రోల్ చేసుకొనేసి ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకున్నామంటే పాలక్ చపాతీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, చపాతీ ఎలా ఉంది టేస్ట్ అనేది కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.